ముఖ్యమంత్రి గారిని బరాబర్ అడుగుదాం. ప్రజాపాలన పేరుతోటి మీరు ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంది, అది 7వ గ్యారంటీ కింద ఈ ప్రభుత్వం మీకు ఇస్తుంది అని మీరు చెప్పిండ్రు కదా. 2.5 సంవత్సరాల్లో ఎక్కడ మీరు ఆ గ్యారంటీని అమలు చేసిండ్రు? మిగతా 6 గ్యారంటీ లాగానే ఈ గ్యారంటీని కూడా గాలికి వదిలేసిండ్రు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇందిరమ్మ రాజ్యాంగాన్ని మీరు నడిపిస్తున్నారు, ఎమర్జెన్సీ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు, రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. పోలీసులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించి నిరసనకారుల మీద కేసులు పెట్టిస్తున్నారు, నిరసనకారులను బెదిరిస్తున్నారు. పాపం సామాన్య రైతు వాళ్ళ భూమి మీరు గుంజుకుంటుంటే నిరసన తెలపడం కోసం ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మీరు అణిచివేస్తున్నారు. వాళ్లకు మద్దతు ప్రకటిస్తేందుకు ప్రతిపక్ష పార్టీలు బోలుతుంటే వాళ్ళని అక్కడ పోనీయకుండా ముందస్తుగా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని అక్కడికి పోనీయకుండా చేస్తున్నారు. అందుకే తెలంగాణ అడుగుతుంది, బరాబర్ అడుగుతుంది, మీరెందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు ప్రజాపాలనని చెప్పింది వాస్తవం కాదా? ప్రజాపాలన పేరుతోటి మీరు అరాచక పాలన చేస్తున్నది వాస్తవం కాదా? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఉన్నారు, ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, ఈరోజు మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు, పరిగి వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. పరిగిలో వాస్తవానికి ఏంటంటే అక్కడ సామాన్య రైతులు, పేద బడుగు బలహీన వర్గాల రైతులు అందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు, దాంట్లో దాదాపు 900 ఎకరాలు లావణీ పట్టా భూమి పొందిన రైతులు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే, వాళ్ళ భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోటి గుంజుకుందామనే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళను 15 రోజులుగా ముప్పతిప్పలు పెడుతున్నారు. ఈరోజు మీరు పోయే ప్రయత్నాన్ని కూడా ఆపేసిండ్రు. ఎందుకు ప్రభుత్వం ఇట్లా నిరసనలకు భయపడుతుంది? చాలా మంచి ప్రశ్న. ముఖ్యంగా ధన్యవాదాలు శైలేష్ గారు, ఈరోజు నన్ను ఇంత కీలకమైన అంశం మీద చర్చకు పిలిచినందుకు. తెలంగాణ ప్రజలకు ఈ ఒళ్ళు గగురు పొడిచే నిజాలు కొన్ని తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి నేపథ్యం ఏంటి, రెవెన్యూ శాఖ మంత్రి నేపథ్యం ఏంటి, వీళ్ళు ఎందుకు ఈరోజు అధికారం వచ్చిన మరుసటి రోజు నుంచే ఎందుకు వీళ్ళు చేస్తున్న స్కీమ్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా అది ప్రజలను ఇంపాక్ట్ చేస్తుందని మీరు చూడాలి. ఒక్క క్షణం మీరు పర్మిట్ చేస్తే, నేను 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఒక్కసారి మీరు చూస్తే, ఆ రోజు తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. ఏమని? అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి, మిషన్ కాకతీయ అంటే ఏంటి, మిషన్ భగీరథ అంటే ఏంటి, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి అంటే ఏంటి, అదేవిధంగా గురుకుల పాఠశాల, రైతు బీమా, రైతు భరోసా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్, కంటి వెలుగు, అసలు యూ నేమ్ ఎ ప్రోగ్రామ్ దట్ యూస్ టు బి దేర్. అంటే ప్రజల లోపల నిరంతరం చర్చ, పత్రికల నిరంతరం చర్చ. ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ఒక వృద్ధుడు కాటికి కాళ్ళు జాపేదాకా ప్రభుత్వం తానే తండ్రి, తానే తల్లి, తానే సంరక్షకుడై ప్రభుత్వం కాపాడింది. కాబట్టి ప్రజల లోపల ఎండార్ఫిన్, సెరటోనిన్, డోపమైన్ లాంటి మంచి మంచి హార్మోన్స్ వచ్చి వాళ్ళ ఆయుష్ 2 సంవత్సరాలు పెరిగింది. ఇది వాస్తవం. కానీ ఈరోజు మీరు చూడండి శైలేష్ గారు, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న వెంటనే మొట్టమొదటి మోసం, ఒక దొంగ వచ్చి ఇంట్లో పడి బంగారం ఎత్తుకపోతే ఏమనిపిస్తుంది? మా ఇంట్లో ఏడుస్తాము, తూడుస్తాము, రకరకాల నెగిటివ్ హార్మోన్స్ వస్తాయి. ఎక్కడ చూసినా ఏడుపులే, హైడ్రా పేరుతో ఏడుపులే, ఎక్కడ చూసినా జనం ఏడుస్తున్నారు. వెంటనే ప్రతి ఒక్కడు మాట్లాడినప్పుడు, ఇంతకుముందు మీరు అన్నట్టు 2014 తర్వాత జనం ఏం మాట్లాడుకున్నారు, 2023 తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికి కాంట్రాస్ట్, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. ఒకటేమో అద్భుతమైన, అరే సంభ్రమాచార్య, అలా మేము ఊహించలేదు, ఇంత మంచి ప్రోగ్రామ్స్, ఇంత మంచి సెక్రటరియట్ కడతారా, ఇంత మంచి స్కూల్స్ పెడతారా, ఇంత మంచి అన్నం పెడతారా పిల్లలకు, రైతులకు రైతు బంద్ వేస్తారా, లేకపోతే ఒక రివర్నే లిఫ్ట్ చేసి 1 కోటి ఎకరాలకు నీళ్లు పంపిస్తారా, ఇంటింటికి నల్ల నీళ్ళు తీసుకొస్తారా, నల్గొండలో ఫ్లోరైడ్ పోతుందా? చూడండి. అంటే ఇవన్నీ కూడా సంభ్రమాచార్యాలకు గురి చేసి యూ ప్రామిస్ లెస్ బట్ యూ డెలివర్ మోర్. దానివల్ల ఏమవుతుంది, మనిషి లోపల తెలియకుండానే మంచి మంచి హార్మోన్స్ వస్తాయి, ఏ రోగాలు కూడా దగ్గరికి. పరిపాలన సంక్షేమం. పరిపాలన గురించి ప్రజలు ఆలోచించే అవసరం లేకుండా సంక్షేమం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం వాళ్లకు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. మీరు అడిగిన ప్రశ్నకు నేను బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పానంటే, ఇది
కానీ ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠంలో ఎవరు కూర్చున్నారు? రియల్ ఎస్టేట్ దందా చేసే వ్యక్తి. రైట్, ఎగ్జాక్ట్లీ నేను ఇదే మాట అన్నాను. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి 52 రోజులు ఈ భారత దేశంలో ఉండే కారాగారాల్లో బతికిన వ్యక్తి, మళ్ళా రెండవసారి ఒక ప్రైవసీని ఛేదించినందుకు మళ్ళీ రెండోసారి జైలుకు పోయిన వ్యక్తి. రైట్, 83 కేసులు, ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. పాయింట్ నెంబర్ 1, రియల్ ఎస్టేట్ ముఠా ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది. పాయింట్ నెంబర్ 2 ఏంటయ్యా? రెవెన్యూ మంత్రి వేల కోట్ల రూపాయలు పని చెయ్యకుండానే బిల్లులు ఎత్తిన కాంట్రాక్టర్లు, పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకున్న వ్యక్తులు, సడన్గా 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి రెవెన్యూ మంత్రి స్థానం తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన్నే రెవెన్యూ మంత్రి, ఆయన్నే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి. శైలేష్ గారు, ఇవన్నీ ఏవి కూడా కాకతాళీయంగా జరగలేదు. ఇవన్నీ పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, కుట్ర ప్రకారం తెలంగాణ ఆస్తులను దోచుకోవడానికి జరిగినవే. ఒకసారి చూడండి మీరు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి తానే, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా తానే. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అధిక ధరకు భూములు దొరుకుతాయో, బాగా బంగారం లాంటి భూములు ఉన్నాయి, అవన్నీ కూడా మున్సిపల్ శాఖ ఆధీనంలోనే ఉంటాయి. పట్టణాల్లో, నగరాల్లోనే ఉంటాయి. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే, హోం మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే. ఇక విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే. కట్ చేస్తే ఇక రెవెన్యూ మంత్రి వారే, సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి మారే. భూముల చిట్టా మొత్తం ఆయన దగ్గరే ఉన్నది. ధరణి భూభారతి ఆయన దగ్గరే ఉన్నది. బిడ్డ ఏమైనా ప్రశ్నలు అడిగితే నీ ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి అడగడానికి బెత్తం పట్టుకొని ముఖ్యమంత్రి ఉన్నాడు, హోంశాఖను పెట్టుకొని. ఏదైనా భూములు కబ్జా చేయాలంటే ఆ భూములు కబ్జా చేసేందుకు కోసం పోలీసులు పంపిస్తేందుకు ముఖ్యమంత్రి ఉన్నాడు. అయ్యో దుర్మార్గం, అన్యాయం అని మేము ప్రెస్ మీట్ పెడితే ఆ పత్రికల్లో వార్తలు రాకుండా, ప్రజలకు నిదాలు తెలియకుండా పత్రికా యాజమాన్యాలను బెదిరిస్తూ మీ లైసెన్స్ రద్దు చేస్తాం, మీ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ రద్దు చేస్తాం అని చెప్పి, మీ అక్రెడిటేషన్ కార్డు రద్దు చేస్తామని బదిపించేందుకు 4 ఎస్టేట్ అయిన పత్రికలు భయపెట్టించేందుకు సమాచార పౌర సంబంధ శాఖ పెట్టుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ ఏవి కాకతాళీయంగా జరగలేదు. మొదటిది, ఇలా మీరు ఇప్పుడే పరిగి గురించి మాట్లాడారు. పరిగిలో, కాలాపూర్లో, రాపోల్లో 1200 ఎకరాలు మళ్ళీ పరిశ్రమలు పెడతామని అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజలందరి సహకారంతో 17,000 ఎకరాలు ఇబ్రహీంపట్నం దగ్గర రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం కలెక్ట్ చేశారు. పాయింట్ నెంబర్ 1, రైట్. దండు మల్కాపూర్లో పెద్ద ఎత్తున ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ క్రియేట్ చేశారు. సిరిసిల్లలో క్రియేట్ చేశారు. టెక్స్టైల్ పార్క్ పేరు మీద వరంగల్లో క్రియేట్ చేశారు. కల్లెడలో క్రియేట్ చేశారు. జనగామలో క్రియేట్ చేశారు. రైట్. అంతకు ముందే రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదు మహానగరం చుట్టుపక్కల 9,292 ఎకరాల భూమి పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉంది. అది కాకుండా తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధీనంలో కూడా 1000 ఎకరాల భూములు ఉన్నాయి. నా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముందు ఈ భూములలో ఉన్న భూములలో పరిశ్రమలు పెట్టండి కదా. ఆ లేని లగచర్లకు ఎందుకు పోతారు, షాబాద్కి ఎందుకు పోతారు, రేగడి దోసాడకి ఎందుకు పోతారు, అదేవిధంగా పరిగికి ఎందుకు పోతారు, ఉన్న దాంట్లో పెట్టుర్రు కదా. ప్రవీణ్ గారు, ఇక్కడ పరిగి విషయానికి వచ్చేసరికి నేను కూడా అదే ప్రాంతానికి సంబంధించిన కాబట్టి లగచర్లకు ఇప్పుడున్న కడ్లాపూర్ రాపోలకు తీసి కొడితే 20-25 కిలోమీటర్ల కంటే డిస్టెన్స్ దూరం ఉండదు. లగచర్లలో అక్కడ మీరు భూములు తీసుకుంటారు, అక్కడ పరిశ్రమలు పెడతామంటారు. మళ్ళా అక్కడ కాకుండా కడ్లాపూర్ రాపోర్లో వచ్చేసి అక్కడ మీరు పరిశ్రమలు పెడతా అంటారు. ఇన్ని భూములు, ఇన్ని పరిశ్రమలు ఇప్పటి వరకు 27-28 నెలలు అవుతుంది, ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ పరిశ్రమలు అని చెప్పేసి భూములు తీసుకుంటారు. అది నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి, రేవంత్ రెడ్డి గారు నిజంగా కొంచెం కూల్గా ఆలోచించాలి, తొందరపడదు. ఇప్పుడు షాబాద్లో గత ప్రభుత్వం భూములు కలెక్ట్ చేసింది. షాబాద్లో గత ప్రభుత్వం చేతిన కాడికి ఒలెక్ట్రా అని చెప్పేసి మెగా కృష్ణారెడ్డి వాళ్ళది ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెట్టిండు.
వెల్స్పన్ అనే ఒక అద్భుతమైన కంపెనీ వచ్చింది. ఇంకో 4-5 కంపెనీలు వచ్చినాయి. ఇంకా 100 ఎకరాల భూమి, 1000 ఎకరాల భూమి అక్కడ ఖాళీగా ఉన్నది. అక్కడ పెట్టొచ్చు కంపెనీలు. అది పెట్టకుండా దాని పక్కనే షాబాద్లో రేగడి దోసాడ్ అనే గ్రామంలో దాదాపు 600 నుంచి 700 ఎకరాల భూములు కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పరిగిలో కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ మీరు లావుని పట్ట అన్నారు. 9 లావుని పట్ట ఎవరికి వస్తారు? ఎస్సీలు, ఎస్టీలు, కొంతవరకు బీసీలకు ఇస్తారు. లావుని పట్ట ఇచ్చిన వ్యక్తులందరూ, ఇవ్వబడ్డ వ్యక్తులందరూ కూడా ఎస్సీ, ఎస్టీలే. గమ్మత్ ఏంటంటే పరిగి పక్కనే చేవెళ్ళ ఉంటుంది. ఇదే చేవెళ్ళలో ఆగస్టు 2023 తారీఖు నాడు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టారు. ఆ రోజు ఏం చెప్పినారు? అసైన్డ్ భూములు ఏవైతే గత ప్రభుత్వం గుసుకున్నదో ఆ భూములన్నిటి కూడా మీకు ఇచ్చి పట్టాలు ఇస్తామన్నారు. రైట్? అంతే, నమ్మించడం, ప్రజలని ఎంత నమ్మించారంటే నిజంగానే వీళ్ళు చేస్తారేమో అని చెప్పేసి అంతగా నమ్మించి ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నంటే ఆ నమ్మకాలని వమ్ము చేసి ఎవడన్నా ప్రశ్నిస్తే వాని మీద కేసులు పెట్టి వాడిని బెదిరించి వాడిని జైలుకు పంపించి వాడిని నానా కష్టాలు పడేటట్టుగా చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం ఈ భూములని పరిశ్రమల పేరుతోటి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆ భూములను వాళ్ళ అన్యాయాలకు కట్టబెడుతుంది. తక్కువ రేట్, నామినల్ రేట్ తోటి వాళ్ళకి కట్టబెట్టేసి స్కామ్ అదే కదా కేటీఆర్ గారు బయట పెట్టారు. 9,292 ఎకరాలు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న 9,292 ఎకరాలు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం 30% నామినల్ రేటు మీద కట్టబెడుతున్నారు అని చెప్పి వారు చాలా పెద్ద ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. రైట్. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఖమ్మంలో చూసినా, వరంగల్లో చూసినా, మెదక్లో చూసినా, ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా ఈ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, బడుగు బలహీన వర్గాలు ఏకమవుతుంటారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత బరాబర్ అడుగుదాం. మీరు ఇష్టం వచ్చినట్టు భూములు గుంజుకుంటుంటే రైతులు చూస్తూ కూర్చోవాలన్నా, బాంచందొరా అని మీరు ఏది చెప్తే అది వినాలన్నా, బరాబర్ అడుగుదాం. తెలంగాణలో ప్రభుత్వం భూముల మీద పడ్డది. భూములు ఎక్కడికక్కడ గుంజుకుంటుంది. రైతుల దగ్గర భూములు గుంజుకుంటుంది. చిన్న రైతు, పెద్ద రైతు అని తేడా లేకుండా మొత్తానికి చాలా మటుకు చూస్తే బడుగు బలహీన వర్గాల రైతుల భూములనే గుంజుకుంటుంది. ఎక్కడైతే లావణీ పట్టాలున్నాయో, ఎక్కడైతే ఇనాం భూములు ఉన్నాయో, ఎక్కడైతే పేద రైతులు సాగు చేసుకుంటున్నారో ఆ భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు. ప్రభుత్వం కేవలం మీకు సాగు చేసుకోవడానికి ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వానికి అవసరం వస్తుందో ఆ భూములను ప్రభుత్వం తీసుకునే హక్కు ఉందని ఒకే ఒక్క మాటతోటి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భూములను గుంజుకుంటుంది రైతుల దగ్గర నుంచి. మీరు భూములను గుంజుకుంటుంటే రైతులు చూస్తూ ఊరుకోవాలన్నా, వాళ్లకు నిరసన ప్రకటించే హక్కు కూడా లేదా? నిరసన తెలిపే హక్కు కూడా లేదా? నిరసన తెలుపుతున్న వాళ్లకు మద్దతు ప్రకటించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు లేదా? తెలివైన బుద్ధిన్న నాయకులకు లేదా? ఒక విషయం ఇక్కడ మనం చూడాలి. ఈ అన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ తమాషా చూస్తూ కూర్చున్నది. ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా రైతులకు మద్దతుగా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రశ్నిస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడికి పోతున్నారంటే వాళ్ళ ప్రభుత్వంలో వణుకు పుడుతుంది. ప్రవీణ్ గారు, రైతులకు నిరసన ప్రకటించే హక్కు లేదా? వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు నిరసన ఎందుకు ప్రకటించారు? వాళ్ళ ప్రభుత్వం ఏది చెప్తే అట్లా, ముఖ్యమంత్రి ఏది చెప్తే అది మేము తీసుకుంటున్నాం, మీరు ఇచ్చేయాలంటే ఇచ్చేయాలి. అట్లా ఎందుకు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం? చాలా నిరంకుశంగా ఉందండి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా, ప్రభుత్వం అనేది ఇప్పుడు నిజానికి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీలతో సహా మీరు అన్నట్టుగా బీజేపీ కూడా ప్రతిపక్షంలో ఉంది. కానీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. ఎందుకంటే ఇక్కడ చోటేబాయ్ ఉన్నాడు. అందుకొరకు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఆడుతున్న నాటకమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక భయం అంటూ ఉంటే బీఆర్ఎస్తోనే భయం ఉంది ఆయనకు. ఈరోజు బీఆర్ఎస్తో భయం ఉంది కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఇంటి గడప కూడా తొక్కనివ్వకుండా ఈరోజు ఉదయం హరీష్ రావు గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని, ఇంకెంతో మంది నాయకులందరినీ కూడా వాళ్ళ ఇళ్ల నుంచి బయటికి పోకుండా ఆపేసిండ్రు. మరి రాజ్యాంగం ఏం చెప్తున్నది? పోలీసులాగా కాకుండా ఇక్కడ గేట్ దగ్గర వాచ్మెన్ లాగా చేస్తున్నారు. నిజంగా పోలీసు వాళ్ళు ఎవరిని కాపాడాలి? ప్రభుత్వ భూమిని కాపాడాలి. నాదర్గుల్లో 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన పోలీసులు దాన్నేమో బౌన్సర్లకు అప్పగించి ఆ భూమిని కాపాడండి మహాప్రభు అని చెప్పేసి ఇండ్ల నుంచి బయటికి వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి.
రాష్ట్రంలో అసలు కుడి ఎడమైందంటే ఇదే అర్థం, తలకిందలైంది. ప్రజలకు దారి ఏది మరి? ప్రతిపక్ష పార్టీ నాయకుల మద్దతు వాళ్ళకి ఏనిస్తలేరు. ప్రజలకు ఎంతసేపు ఓపిక ఉంటుంది? ప్రజలు ఎంత ధైర్యంగా చేయగలుగుతారు? ఎందుకంటే వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటారు, పోలీసులు అక్కడ ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు. ఇప్పుడు పరిగిలో అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉంటాడు. వీళ్ళు ఏది చెప్తే అది, ఏ భూమి గుంజుకుంటే ఆ భూమి, ఏ భూమి మాకు కావాలంటే ఆ భూమి ఇచ్చేయడం ప్రజలు సిద్ధంగా ఉండాలంటారా? ఏం చేస్తారు ప్రజలు? ఎట్లా నిలబడాలండి? ఎట్లా సిద్ధంగా ఉంటారు? ఆ రోజు నందిగ్రామ్లో మరి ఏమంటారు, సింగూరులో, నందిగ్రామలో, బెంగాల్లో మేము ఏదో ఫ్యాక్టరీలు పెడతామని చెప్పేసి ఆనాడు బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం బలవంతంగా గిరిజన దగ్గర నుంచి భూములు గుంజుకుంటే వాళ్ళు ఆగినరా? పోరాటం చేసిండు, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసిండు. ఇవాళ తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఇది ఒక రేగడి దోసాడ ప్రజల సమస్యనో, లేకపోతే రాపోలు ప్రజల సమస్యనో, లేకపోతే లగచర్ల ప్రజల సమస్యనో, వెలుగుమట్ల ప్రజల సమస్యనో నా దగ్గరికి రాలేదు కదా. లేకపోతే మూసీ సుందరీకరణలో పోతున్న 3,200 ఎకరాలు అంటే దాదాపు 12,000 కుటుంబాలు, మధు పార్క్ రెడ్జ్ లాంటి గేటెడ్ కమ్యూనిటీ సమస్యను అనుకుంటే రేపు మన ఇంటికి కూడా వస్తాయి బుల్డోజర్లు. మీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. వాస్తవానికి హైడ్రాని తీసుకొని వచ్చేసి పేదల ఇళ్ళు గులగొడుతున్నప్పుడు, వాళ్ళు అక్కడ పట్టా భూముల్లో కట్టుకుంటున్న ఇల్లు గులగొడుతున్నప్పుడు చాలామంది మా దగ్గరికి ఏమొస్తాడులే అనుకున్నారు. కానీ ఒకరి తర్వాత ఒకరు ఆ హైడ్రా గులగొట్టిన భూముల తర్వాత మూసీ సుందరీకరణ పేరుతో అక్కడ భూములు ఉన్న వాళ్ళు, ఆ తర్వాత మీకు ఈ నాదర్గుల్ భూములు, ఆ తర్వాత పరిగిలో, మీరు అన్నట్టు వెలుగుమాట్లలో, ఇట్లా ఒకరొకరి దగ్గర వస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కలున్న అన్ని అసైన్డ్ భూములు కూడా రాబోయే రోజుల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి సోదరులు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బంధువులు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములు అందరు రైతులతోని అగ్రిమెంట్లు లోపాయికారిగా చేసుకున్నారు. వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళు ఏం చెప్తారు, ఓకే అసైన్డ్ భూములన్నిటికి కూడా పట్టాలు ఇస్తున్నాం అంటారు. పట్టాలు ఇచ్చిన వెంటనే కబ్జాలో వీళ్ళు ఉంటారు, వీళ్ళ బంధువులు ఉంటారు, వీళ్ళందరి చేతిలోకి భూమి వస్తుంది. ఒక్క రాత్రికి రాత్రే లక్షల కోట్ల ఆస్తి సంపాదించుకుంటారు. ఇప్పటికే దాదాపుగా 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి ఇప్పటికే జరిగింది శైలేష్ గారు. రైట్. మరి ఎందుకు ప్రజలు ఈ రకంగా బెదిరింపులకు లొంగిపోతున్నారు? వాళ్ళకి ఎందుకు ధైర్యం ఉంటలేదు? వాళ్ళు ఎందుకు చేస్తలేరు? ప్రజలకు ధైర్యం ఉంది. తెలంగాణ ప్రజలకు ధైర్యం లేకపోవడం ఏంటి? తెలంగాణ ప్రజలకు ధైర్యం లేకపోతే వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ తీసుకొచ్చే వాళ్ళ? తెలంగాణ ప్రజలు డెఫినెట్గా ధైర్యవంతులు. తెలంగాణ ప్రజలు ఈ చిత్రహింసలను ఎక్కువ రోజులు సహిస్తారని అనుకోవడం లేదు. ప్రత్యేకించి జెంజీ ప్రతిరోజు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ బిల్ తీసుకొచ్చారు. జంజీ ఊరుకోవడం లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మేము జైలుకైనా పోతామంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెట్టారు. మరి ఆయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నిజాలు చెప్పడం ఆపినరా? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర సమాచార పౌర సంబంధాల శాఖ ఉంది. వారు ఏ పత్రికను కూడా నిజం చెప్పనివ్వడం లేదు. అంతో కొంత నిజాలు చెప్తున్న మీ టీ న్యూస్ కానీ, లేకపోతే నమస్తే తెలంగాణ, ఈ పత్రికలను కూడా విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఇవ్వకుండా విపరీతంగా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా 30 తిప్పలు పెడుతున్నారు. ఇది వాస్తవం. సో అలాంటి పరిస్థితుల్లో కూడా నిజాలు చెప్పడానికి ఒక పత్రిక ప్రయత్నం చేస్తుంది కదా, ఒక ఛానల్ ప్రయత్నం చేస్తుంది కదా, కొంతమంది యూట్యూబర్లు ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంటింటికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావాలి, ఇంటింటికి ఈ నిజాలు ప్రజలకు చెప్పేటట్టు చూడాలి. అంటే సమాచార విప్లవం, ఆ యూట్యూబే ఆయుధంగా, టెక్నాలజీ ఆయుధంగా నిజాలు చెప్పే ప్రయత్నం ప్రతి కుటుంబంలో కూడా చేయాలి. కేవలం రాపులు అట్లా చేసిన వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు పెట్టిండ్రు కదా. తెలంగాణలో జైళ్ళ కెపాసిటీ ఎంత? 7,000 కదా. 7,000 ఖైదీల కన్నా ఎక్కువ పెట్టుకోలేవు కదా జైళ్ళలో. సిరియాలో బషీర్ అల్ అసాద్ ఏమంటారు డమాస్కస్లో విపరీతంగా జైల్లో పెట్టిండు. ఎంతమందిని పెట్టిండు? ఎన్ని రోజులు పెట్టిండు? ఒకరోజు దేశం వదిలిపెట్టి పారిపోలేదా? పర్వేజ్ ముషరఫ్ దేశం వదిలిపెట్టి పారిపోలేదా? షేక్ హసీనా 100 మంది విద్యార్థులను చంపింది. అంత మాత్రాన ఆమె అదే రాజప్రసాద్ లేదా దేశం వదిలిపెట్టి పారిపోలేదా? నేపాల్లో దేశం వదిలిపెట్టి పారిపోలేదా? శ్రీలంకలో రానిల్ విక్రమ్ సింఘే, అదేవిధంగా మహిందా రాజపక్ష, గోడ్బాయ రాజపక్ష దేశం వదిలిపెట్టి పారిపోలేదా? రేపు రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి వస్తుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే పరిస్థితి వస్తుంది. ప్రవీణ్ గారు, ఇప్పుడు ఈ భూములన్నీ ప్రభుత్వం సేకరిస్తుంది కదా, ప్రభుత్వం తీసుకుంటుంది కదా, చట్టాన్ని ఫాలో అయ్యే తీసుకుంటుందా? చట్టాన్ని పద్ధతి ప్రకారమే తీసుకుంటుందా? ఇవన్నీ చట్టాన్ని ఫాలో అయినట్టుగా చూపిస్తున్నారు, కానీ ఏవి కూడా నిలవవు.
ఎందుకంటే ముందు వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ కావాలి కదా, అవును. రైతుల దగ్గర నుంచి కన్సెంట్. ఇప్పుడు ఇదే లావణీ భూములు లేకపోతే అసైన్డ్ భూములు ఇవన్నీ కూడా వాటికి కూడా కన్సెంట్ కావాలి, ఎందుకంటే ప్రభుత్వ భూములే కదా. కాదండి, అట్లెట్లా అవుతుంది, వాళ్ళు కూడా ఓనర్సే. వాళ్లకు నిజానికి నన్ను అడిగితే 2013 కన్నా ముందు వచ్చింది పివి నరసింహారావు గారి యాక్ట్. పివి నరసింహారావు గారి సమయంలో అసైన్డ్ భూములు ఇవ్వాలనే యాక్ట్ వచ్చింది, అసైన్డ్ భూములు. ఈ అసైన్డ్ భూముల యాక్ట్లో ఈ అసైన్డ్ భూములను ప్రాహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్, పిఓటి, అంటే ఇవి వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప మిగతా ఎవరికి కూడా అలైనేట్ చేయలేము. ప్రభుత్వం కూడా తీసుకునే హక్కు లేదా? ప్రభుత్వం తీసుకోవాలంటే దానికి ఇప్పుడు మన 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమే దేశవ్యాప్తంగా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చారు. దాని తర్వాత కేసీఆర్ గారు కూడా దానికి మార్పులు చేర్పులు చేసి 1 ఎకరం భూమి తీసుకుంటే అంటే భూమి రేటు ఉంటే దానికి 4 ఎక్కువ రేటు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పారు. లేకపోతే వాళ్ళకి భూమి కొంత ఇచ్చి కొంత డబ్బు కూడా ఇవ్వాలని చెప్పారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఫాలో అవ్వడం లేదు కదా, అది నేను చెప్తున్నా. మరి లీగల్గా ఇది స్టాండ్ కాదు. అందుకొరకే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది కదా, ఫ్యూచర్ సిటీకి ఇప్పుడు మన అన్నిటి మీద స్టేలు వచ్చినాయి, కోర్టులు ఒప్పుకోవడం లేదు. ఫ్యూచర్ సిటీకి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, అది ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, రైతులకు ఇష్టం లేదు, కోర్టుకు పోతున్నారు, కోర్టులు స్టే ఇస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ ఇంకొక భాగవతం ఏంటంటే అక్కడ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది ఫార్మాసిటీకి జరిగినప్పుడు. ఆ ఫార్మర్స్ కూడా మీరు ఫార్మాసిటీకి ఉపయోగిస్తలేరు కాబట్టి మాకు ఇచ్చేయడానికి కేసులు వేసిండు, కోర్టులో పోయి ప్రభుత్వం ఏమో లేదు ఫార్మాసిటీ అట్లనే ఉంటుంది అని చెప్పేసి. ఫార్మాసిటీ ఎట్లుంటుంది ఉంటే ఫార్మాసిటీ పెట్టు కదా, నువ్వు మళ్ళీ ఫ్యూచర్ సిటీ అంటున్నావు, దాంట్లో రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలు పెడుతున్నావు, మళ్ళీ ల్యాండ్ ప్లాటింగ్ చేస్తున్నావు, రెసిడెన్షియల్ ఏరియా, అదేవిధంగా రెసిడెన్షియల్ ఏరియాకి పెడుతున్నావు, దాని పరిశ్రమలు ఉండాల్సిన ప్లేటా రెసిడెన్షియల్ ఏరియా ఎట్లా ఉంటుంది? రైట్. మరి ప్రవీణ్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిరసనలు తెలియజేస్తున్న వారు తెలంగాణ ప్రజలు నిరసనలు అంత మామూలుగా రారు, ఎప్పుడో సీరియస్గా అయితే తప్పిస్తే రోడ్ల మీదకి వస్తారు. కానీ గత 5-6 నెలల నుంచి చూస్తుంటే ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఈ అంశం ఆ అంశం అని కాకుండా ప్రతి దాంట్లో యూరియా కోసం రోడ్ల మీదకి వస్తున్నారు, ధాన్యం సేకరిస్తలేరని రోడ్ల మీదకి వస్తున్నారు, 24 గంటల కరెంటు సక్రమంగా వస్తలేదని రోడ్ల మీదకి వస్తున్నారు, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తలేవని రోడ్ల మీదకి వస్తున్నారు, పెన్షన్దారులు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్లు వస్తలేవు అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, అంగన్వాడీ వర్కర్లు రోడ్ల మీదకి వస్తున్నారు, ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వస్తున్నారు, మాజీ సర్పంచ్లు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇట్లా రోడ్ల మీదకి రాని వర్గం అంటూ తెలంగాణలో లేకుండా పోయింది. రాష్ట్రంలో తాము చేసే అరాచకాలు అడ్డు అదుపు లేకుండా సాగేందుకు ప్రభుత్వం ఏం చేయాలనో అది చేస్తుంది, ఎక్కడికక్కడ పోలీసులను ఉపయోగిస్తుంది, నిరసన తెలియజేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రి ఒక సినిమా టాకీస్ ఓపెన్ చేసేందుకు పోతే అశోక్ నగర్లో లేదా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సినిమా టాకీస్ ఓపెన్ చేసేందుకు పోతే అక్కడెక్కడ నిరుద్యోగులు వచ్చేసి గొడవ చేస్తారు అని చెప్పేసి నిరుద్యోగులను అశోక్ నగర్లో ఇళ్లలోనే బంధించింది, లైబ్రరీకి తాళాలు వేసి లైబ్రరీ నుంచి బయటికి రాకుండా చేసింది, దిల్సుఖ్ నగర్ లాక్డౌన్ చేసింది. ఇట్లా అనేక రకాలుగా ఎక్కడికక్కడ అంగన్వాడీ వర్కర్లు నిరసన ప్రకటిస్తేందుకు హైదరాబాద్ వస్తామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లను కూడా వాళ్ళను ఊర్లు దాటనీయలేదు, మండలాలను దాటనీయలేదు. అట్లాగే ఆశా వర్కర్లు నిరసన ప్రకటిస్తేందుకు వస్తామని చెప్తే వాళ్ళను కూడా ఇండ్ల నుంచి దాటనిస్తలేరు, వాళ్ళను కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. హౌస్ అరెస్టులు కేవలం రాజకీయ నాయకుల దగ్గరనే ఆగిపోలేదు, సామాన్యులను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న పరిగిలో మనం చూసినాం, పర్మిషన్ కోసం ఈరోజు జరిగే కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించి వాళ్ళని బయటికి పోకుండా చేసిండ్రు. ఈరోజు నిరసన కార్యక్రమాన్ని జరగకుండా చేసిండ్రు. ప్రవీణ్ గారు, ప్రజలు ఖచ్చితంగా తిరగబడే రోజు వస్తుందంటారా? ప్రజలు సహనాన్ని ఎంతవరకు మీరు పరీక్షించవచ్చు, ఎంతవరకు పాలకులు పరీక్షించే అవకాశం, ఎంతవరకు పాలకులు ఛాన్స్ తీసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న. మీరు ఒక్కసారి ఈ మన చుట్టుపక్కల 3 దేశాల్లో జరిగిన జెన్జీ విప్లవాన్ని మీరు గమనిస్తే, మొన్న రీసెంట్గా జరిగిన నేపాల్లో ఎందుకు ప్రజలు అందరూ జెన్జీ రోడ్ల మీదకి వచ్చింది? ఇంటర్నెట్ను బ్లాక్ చేశారు. వాళ్ళ వాట్సాప్ను, ఇంటర్నెట్ను మొత్తం బ్లాక్ చేస్తే వాళ్ళందరూ కూడా మరి ఇంకో కొత్త యాప్ను పెట్టుకొని ఆ కొత్త యాప్తోని వాళ్ళందరూ కూడా మరి కమ్యూనికేట్ చేసుకొని వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. రైట్. అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా ఇంటర్నెట్ బ్లాక్ చేశారు, విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పడేశారు.
పోలీస్ స్టేషన్లో పడేశారు. అదేవిధంగా కాల్పుల్లో చంపేశారు. 100 మందిని చంపితే 1,00,000 మంది రోడ్ల మీదకి వచ్చారు. రైట్. శ్రీలంకలో కూడా అదే జరిగింది. మొత్తం కూడా విపరీతంగా పోలీసులను ఉపయోగించి నిర్బంధిస్తే ఆ విధంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. మీరు ఒక్కసారి 2011లో జరిగిన అరబ్ స్ప్రింగ్ చూడండి. అరబ్ స్ప్రింగ్లో మొట్టమొదట ట్యునీషియాలో మహమ్మద్ బజాజ్ అనే ఒక కూరగాయలు అమ్ముకునే నిరుద్యోగిని పోలీసు వాళ్ళు ట్రాఫిక్ అతిక్రమించిండని చెప్పేసి గట్టిగా విపరీతంగా కొడితే అందరి ముందల అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రైట్. సో ఆత్మహత్య చేసుకుంటే పోలీసు వాళ్ళ నిర్బంధానికి వ్యతిరేకంగా టోటల్గా దేశం అంతా కూడా రోడ్ల మీదకి వస్తే బెన్ అలీ దేశం వదిలిపెట్టి పారిపోయాడు. రైట్. ఈజిప్టులో మరి అలెగ్జాండ్రియా మహానగరంలో ఒక వ్యక్తిని ఘోరంగా పోలీసులు టార్చర్ చేసి చంపితే ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటూ మేము కూడా ఆ వ్యక్తిమే అని చెప్పి లక్షలాది మంది విద్యార్థులు తహరీర్ స్క్వేర్కి వచ్చారు. అంటే నిర్బంధం అనేది విప్లవాలకు దారితీస్తుంది. నువ్వు ఏదో పోలీసు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర 100 పోలీసులను పెట్టి నువ్వు ఎవరిని రానియను ఇలా ముఖ్య నేతలందరూ కూడా నిర్బంధిస్తే ఆ రోజు మిలియన్ మార్చ్ ఆగిందానండి. పోలీసు వాళ్ళు మేము అప్పుడు పోలీసులు ఉన్నాగా వేల మందిని పోలీసు వాళ్ళని పెట్టిండ్రు. మరి ట్యాంక్ బండ్ మీదకి రావడం ఆపారా నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు? రేపు జరగబోయేది కూడా అదే. రోజు నువ్వు పోలీసు రోజులు పెడితే ఏం చేస్తారు? 4 గోడల మధ్య తెలిసి కొడితే లాస్ట్ పూల్ అవుతారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ గ్రామాల్లో నుంచి జనాలను బయటికి రానిస్తలేరు. ఎక్కడైతే వీళ్ళు భూసేకరణ కోసం అక్కడ వెళ్తున్నారో అక్కడి నుంచి నిరసనలు ఎక్కడ వస్తాయని చెప్పేసి రైతులను అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైతే నిరుద్యోగులు వాళ్ళు ఏదైనా ర్యాలీ కోసం ప్లాన్ చేస్తే ఆ ర్యాలీకి రాకుండా వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పెన్షన్దారులను ఆఖరికి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు వస్తలేవు, మేము హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మేము నిరసన ప్రకటిస్తే ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందని అక్కడికి వచ్చే వాళ్ళని కూడా రానిస్తలేరు. అనేక రకాలు. ఎక్కడైతే మీకు ఖమ్మం వెలుగుమట్లలో చూసినారు, అక్కడ పోలీసులు వాళ్ళ ఇళ్ళు కూల్చేందుకోసం వాళ్ళందరినీ అక్కడ నుంచి ఖాళీ చేసి రీహాబిలిటేషన్ పేరుతో ఒక ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు పోతున్నారని చెప్పినరో వాళ్ళని అక్కడి నుంచి బయటికి రాకుండా, ప్రతిపక్ష పార్టీ నాయకులను కలవకుండా, వాళ్లకు సానుభూతి వ్యక్తం చేసేందుకు పోయిన ప్రతిపక్ష నాయకులను అక్కడికి రానియకుండా వాళ్ళని నిర్బంధించి ప్రతిపక్ష నాయకుల్ని కలవనీయలేదు. ఇట్లా ఎక్కడికక్కడ ఈ నిర్బంధాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రవీణ్ గారు, ఒకటి చెప్పండి, వీళ్ళ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంది? నిరసన ప్రకటిస్తుందంటే ప్రకటించనిస్తలేరు, ఏం చేయాలి వీళ్ళు? అప్పుడు ఎట్లా ప్రకటించాలి? మీరు అన్నట్టు టెక్నాలజీ ఉంది, కానీ టెక్నాలజీకి వీళ్ళు సామాన్య రైతులు ఆ టెక్నాలజీని వాడుకొని నిరసన ప్రకటించలేరు. ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళు రాజ్యాంగబద్ధంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేయాల్సిందే ప్రభుత్వానికి. ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు, అదేవిధంగా అసెంబుల్ అయ్యే హక్కు. ఎవ్రీ సిటిజన్ కెన్ అసెంబుల్ వితౌట్ ఆర్మ్స్ అనేది చాలా క్లియర్గా రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 19, అదేవిధంగా ఆర్టికల్ 21, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాడుకొని పెద్ద ఎత్తున మనం రోడ్ల మీదకి రావాల్సిందే. మన ఏమంటారు, రాత్రింబావులు కష్టపడి సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించుకున్న భూమిని ప్రభుత్వాధికారులు ఎవడో తెలియని కోన్ కిస్క ఇండస్ట్రీని పెడతాము, వాడిని ఇండస్ట్రియలిస్ట్ ఇస్తామని చెప్పేసి గుంజుకుంటే ఆనాడు లగచర్ల రైతులు ఏం చేశారండి? 64 మంది జైలుకు పోయారు. అంతకన్నా ముందు ప్రభుత్వ అధికారులను ఎదిరించారు. అందులో కొంతమంది రైతులకు గాయాలైన ప్రభుత్వ అధికారులు కూడా దాని పోలీసుల మీద కూడా దాడి చేసిండు కారంతోని కర్రలతోని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గర్భవతులు కూడా అంతటి వరకు ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది ఇట్లాంటివన్నీ? ప్రభుత్వం ప్రజల కోసమే ఉన్నది కదా, ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా. ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి కదా. ప్రజలు నిరసన ప్రకటిస్తుంటే, ప్రజలు వద్దు అంటుంటే మేము తీసుకొస్తాం, మేము పరిశ్రమలు పెడతామని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదండి. ఇది ప్రజాప్రభుత్వం అని ఎవరన్నా? రేవంత్ రెడ్డి తప్ప ఎవరు అనడం లేదు దీన్ని ప్రజాప్రభుత్వం. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అనడం లేదు ప్రజాప్రభుత్వం అని. వాళ్ళు భయపడుతున్నారు ఇది ప్రభుత్వం అంటే ఎక్కడ దెబ్బతింటామని. సో ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన, ప్రజలను నాశనం చేసే పాలన, ప్రజల ధన మాన ప్రాణాల మీద దాడి చేసే పాలన. ఇది ప్రజాపాలన ఎట్లవుతుంది? ఇది రాజ్యాంగబద్ధమైన పాలన కానే కాదు, రాజ్యాంగ వ్యతిరేక పాలన. స్వేచ్ఛ, సమన్వయం, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న రాజ్యాంగ పీఠికలో ఏవైతే ఇమిడి ఉన్నాయో
ప్రాథమిక విలువలు, ఆ రాజ్యాంగ విలువలు, ఆ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న పాలన. ఇది దోపిడి దొంగల పాలన, కబ్జాకోర్ల పాలన. వాస్తవానికి నాకు తెలిసి ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ ముఠా, అధికారంలో ఉన్న రియల్ ఎస్టేట్ ముఠా, మీరు రాజ్యాంగం పీఠిక అన్నారు, ఆ పీఠికలో ఏముందో అనేది వాళ్ళకి ఏమీ తెలియదు. లిటిగేషన్ భూములు ఎక్కడున్నాయి, లిటిగేషన్ భూములు ఎక్కడున్నాయి, వక్ఫ్ భూములు ఎక్కడున్నాయి, ఇనాం భూములు ఎక్కడున్నాయి, అదేవిధంగా అసైన్డ్ భూములు ఎక్కడున్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, భూభారతిలో ఏమి ప్రాబిషన్ కేటగిరీలు ఉన్నాయి, దాంట్లో ఎవరున్నారు, పేదోళ్ళు ఉన్నారా, ధనవంతులు ఉన్నారా. పేదోళ్ళు ఉంటే వాళ్ళను 2 నిమిషాల బౌన్సర్లను పెట్టి బయటకు దొబ్బేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళ పిల్లలను తీసుకుపోయి తన్నడం, వాళ్ళ ఇల్లు గూలగొట్టడం, బుల్డోజర్, లేకపోతే ఇప్పుడు హైడ్రా అనే భూతం ఉన్నది, హైడ్రాని తీసుకుపోయి విసుగొల్పడం, ఇవన్నీ చేసి ఆ భూములని కబ్జా చేసుకోవడం, రాత్రికి రహస్యంగా జీవోలు తీయడం, అదే జరుగుతున్నది. అసైన్డ్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో లేకుంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో కూడా పెట్టేస్తున్నారు, పెట్టి తర్వాత నెగోషియేషన్ చేస్తున్నారు. అదే కదా జరుగుతున్నది. ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఒక మనిషి ప్రజలను కాపాడుకోవాలి, రాబోయే తరాల కోసం భూములు కాపాడుకోవాలి, ప్రజల ఆస్తుల పెంచాలి, ప్రజల సంపద పెంచాలి, ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలంటే తలసరి ఆదాయం పెంచాలన్న ఆలోచన ఉన్నవాడైతే వేరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు కేరళలో ప్రచారానికి పోయి అక్కడ తెలంగాణలో తలసరి ఆదాయం భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఉందని చెప్తున్నా. ఈయన వచ్చిన తర్వాత ఏదో చేసినట్టు. అది అంతకుముందు 10-12 సంవత్సరాల కాలంలో జరిగింది, ఆయన కాలంలో జరిగింది. వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆయుష్ 1 సంవత్సరం 2 నెలలు తగ్గింది. నిన్న ఆదిలాబాద్ లో మాట్లాడుకుంటా పెళ్లి చేయంగానే 3 నెలలకే పిల్లలు పుడతారా, 4 నెలలకే పిల్లలు పుడతారా అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆ భాష మాట్లాడుతున్నాడు. మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హైదరాబాద్లో ఉండే ఫ్లైఓవర్లని, బీఆర్ఎస్ పార్టీ కట్టిన ఫ్లైఓవర్లని ఇనాగరేట్ చేస్తే అప్పుడు పెళ్ళైన తర్వాత 2.5 సంవత్సరాలు కూడా బిడ్డ పుట్టలేదు, కానీ అప్పుడు పుట్టిన బిడ్డని మా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తుంటే ప్రజలందరూ ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రతి ఒక్క గొంతు ప్రశ్నించే గొంతు కావాలి, ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువకులు ప్రతి ఒక్కరు కూడా రైతులకు అండగా నిలబడవలసిన అవసరం ఉంది. వాళ్ళ భూములు పోతున్నాయి. వాళ్ళ భూములు పోతే రాష్ట్రంలో ఆర్థిక సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. సామాజిక సమతుల్యత దెబ్బతిన్నప్పుడు అనేక అరాచకాలకు దారితీస్తుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం పట్టించుకుంటలేదు, బుద్ధిజీవులు పట్టించుకోవాలి, బుద్ధిజీవులు మాట్లాడాలి. ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ దందాని, భూసేకరణ పేరుతోటి వాళ్ళు చేయాలనుకున్న రియల్ ఎస్టేట్ దందాని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి, బరాబర్ అడగాలి. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు టీ న్యూస్. జై తెలంగాణ.